ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల సమస్య పరిష్కారానికి యంత్రాంగం లేదంటే హెల్ప్ డెస్క్ టోల్ ఫ్రీ నెంబర్ కేటాయించే విధానం రూపొందించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఫీజు బకాయిలున్నాయంటూ ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీలు ఇవ్వకపోవడంతో విద్యార్థులు దిక్కుతోచక మానవ హక్కుల కమిషన్, కోర్టులను ఆశ్రయిస్తున్నారని హైకోర్టు పేర్కొంది. పెండింగ్ బోధనా రుసుము, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, బకాయిల పేరుతో కాలేజీలు సర్టిఫికెట్లను నిలిపేయకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నాయన్న కారణంగా విద్యార్థులపై చర్యలు చేపట్టరాదని సర్క్యులర్ జారీ చేశామని తెలిపారు. బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులను వేధింపులకు గురి చేయొద్దన్న ప్రభుత్వ ఆదేశాలను కాలేజీలు అమలు చేస్తున్నాయో లేదో పర్యవేక్షణకు విద్యార్థులు ఫిర్యాదు చేయడానికి ఓ యంత్రాంగాన్ని రూపొందించాలని మైనార్టీ సంక్షేమ శాఖను హైకోర్టు ఆదేశించింది. టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్ డెస్క్ లాంటివి ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించింది. పెండింగ్ బిల్లుల బకాయిలపై కౌంటర్ దాఖలు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశిస్తూ విచారణను మార్చి 3కు వాయిదా వేసింది.